ఈ రోజు నేను ఫ్యామిలీతో కాకినాడలో ఉండే 5 స్టార్‌కి అయితే వచ్చాను. లోపలికొచ్చాను యాంబియన్స్ అయితే అద్దిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. నీట్ అండ్ క్లీన్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ ఇక్కడికొచ్చి కూర్చొని స్నాక్ ఐటెమ్ తింటూ టైమ్ స్పెండ్ చేయొచ్చు. భలే ఉంటుందసలు. మేము లైట్‌గా తిందామని వెజ్, నాన్ వెజ్ కొన్ని ఐటెమ్స్ అయితే మెనూలో ఉండేటివి ఆర్డర్ చేసాం. ఫస్ట్ అయితే గనుక మిర్చి బైట్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్‌గా ఉన్నింది. మిర్చి అబ్బబ్బబ్బా! నెక్స్ట్ లెవెల్ అద్దిరిపోయింది. ఆ తర్వాత చీజ్ బాల్ అయితే ట్రై చేసాము. లోపల చీజ్ అబ్బా! అద్దిరిపోయింది. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. భలే ఉంది అసలు చీజ్ బాలు. సూపర్. ఆ తర్వాత బోన్‌లెస్ స్ట్రిప్స్ ట్రై చేశాను. నెక్స్ట్ అయితే గనక చికెన్ లాలీపాప్ అయితే స్మూత్‌గా క్రిస్పీగా భలే ఉంది. లెగ్ పీస్ అయినా కూడా అంతే స్మూత్‌గా భలే ఉంది. నాన్ వెజ్ కాకుండా వెజ్‌లో అయితే గనక పిజ్జా పాకెట్ చిన్న సమోసా మాదిరి ఉంది కదా! అద్దిరిపోయింది. వెజ్ ఫింగర్స్, మసాలా ఫ్రైస్, చీజ్ కేవ్స్, బిట్స్ భలే ఉండాయి. నెక్స్ట్ లెవెల్ ఉండాయి వెజ్‌లో అయితే గనక. మా వోడైతే గనక తందూరి బర్గర్ పైన బ్రెడ్ మాత్రమే తినేసి సూపర్ అంటున్నాడు. నేనైతే తర్వాత పాప్కార్న్ అలాగే స్పైసీ ఫింగర్స్‌ని అయితే ట్రై చేశాను. నా సతీమణి అయితే గనక వెజ్ బర్గర్‌లో పన్నీర్ బర్గర్‌ని అయితే ట్రై చేసింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉందంట. ఆ తర్వాత కొరియన్ క్యారీవాన్‌లో బోన్‌లెస్ స్ట్రిప్ అయితే ట్రై చేశాను. అద్దిరిపోయింది. ఆ తర్వాత లెగ్ పీస్ పైన మైనీస్ ఏసుకొని లెగ్‌ను లాగి పడేశాను. అద్దిరిపోయిందసలు. నా సతీమణి అయితే గనక బాడీ పీస్ ట్రై చేసింది. మా కోసం చనిపోయిన కోడికి శాంతి కలగాలని ఫైనల్‌గా కొరియన్ పాప్కార్న్ అయితే ట్రై చేశాము. కొరియన్ పాప్కార్న్‌లో పైన నువ్వులొచ్చినాయి. లైట్‌గా స్వీట్‌గా భలే ఉంది అసలు. అడ్రస్ కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ డీసీసీ బ్యాంక్ పక్కనే 5 స్టార్ అని ఉంటది. ఆపోజిట్‌లో హెచ్‌పీ పెట్రోల్ బంక్. వీళ్ళదే ఇంకో బ్రాంచ్ వచ్చేసి కాకినాడ మెయిన్ రోడ్‌లో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పక్కనే 5 స్టార్ అని ఉంటుంది.